హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయవాడ ప్రాపర్టీస్. మన గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఏపీఐఎస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వీరప్పనేనిగూడెంకి అతి దగ్గరలో కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఏపీసీఆర్డీ అప్రూవల్ లేఅవుట్ అయిన హ్యాపీ హిల్స్లో మనం ఉన్నామండి. ఇప్పుడు సో ఇదంతా కూడాను ఏపీసీఆర్డీ అప్రూవల్ లేఅవుట్. ఇందులో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. కేవలం గజం 10,000కి మనకి అవైలబుల్గా ఉందండి. ఇది లొకేషన్ పరంగా కానీ ప్రాజెక్ట్ పరంగా కానీ దీని హైలైట్స్ చూసుకుంటే మనకి ఏపీఐఎస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటే మనకి ఎగ్జిస్టింగ్గా వర్కింగ్లో 75 కంపెనీస్ అక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఎన్నో కంపెనీస్ ఇంకా రాబోతున్నాయండి. రాటో కమ్యూనికేషన్స్, అమరావతి టెక్నాలజీస్, అంతేకాకుండా విద్యుత్ టెక్నాలజీస్, స్వస్టిక్, ఫార్మాసిటికల్కి సంబంధించి కానీ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్సో డిఫెన్స్కి సంబంధించి నోవేటెక్ అని చెప్పి సో ఇలా ఎన్నో కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతూ ఒక ఎక్స్పాన్షన్ అనేది జరుగుతున్న ఏరియాలో భారీగా పెరగబోయే ఏరియా అండి. ఎందుకంటే అది అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో బ్రహ్మలింగ చెరువు అని చెప్పి అక్కడ 1,000 ఎకరాల దాకా అక్కడ కాటేజెస్ కానీ రిసార్ట్స్ కానీ ఒక టూరిజం డెవలప్మెంట్ చేయడానికి కానీ అలాగే అక్కడ ఉన్న శివుడు టెంపుల్ డెవలప్మెంట్కి కానీ ఎంతో ఇప్పుడు మొమెంటం అనేది క్రియేట్ అవుతుందండి. ఆ డెవలప్మెంట్లు చేయాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయించుకుంది. అండ్ ఆల్సో అక్కడ సినిమా ఇండస్ట్రీకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా 1,600 ఏకర్స్ ఇవ్వడం జరిగింది కదా. అండ్ అంతేకాకుండా ఇది మొత్తం ఈ కంపెనీస్ అన్నీ కూడాను నాన్ పొల్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అండి. మల్లవల్లి దగ్గర ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మల్లవల్లిలో అయితే పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఇచ్చారు. ఇక్కడైతే నాన్ పొల్యూషన్ అండ్ రెసిడెన్షియల్ జోను. ఇందులో కేవలం గజం 10,000కి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి. నార్త్ వెస్ట్ కార్నర్ అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్ కేవలం 3-4 ఉన్నాయండి. సో త్వరపడి బుక్ చేసుకోవడం వల్లే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని పదిలిపరచుకోవచ్చు. ఎందుకంటే ఇది రీసేల్ చేయగలిగే ప్రాపర్టీ. ఇప్పుడు అయితే ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకుంటే మనకి లొకేషన్ పరంగా ఎంత హైలైట్, అలాగే ఇప్పుడు చూస్తున్న రోడ్డు ఉంది కదా, ఆ కారు వెళ్తున్న రోడ్డు అది 100 ఫీట్ రోడ్ కాబోతుంది. ఇది ఇక్కడ నుంచి మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా వెస్ట్ బైపాస్కి కనెక్ట్ అవుతుంది కదా. మనకు వీరప్పనేనిగూడెం ఊళ్ళో నుంచి వెస్ట్ బైపాస్కి కనెక్ట్ అవుతుందండి. ఈ ప్రాజెక్ట్లో మనకి అన్ని 40 అడుగుల రోడ్లు, అలాగే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టము. ఇప్పుడు అవెన్యూ ప్లాంటేషన్స్ చూస్తున్నారు కదా, అవెన్యూ ప్లాంటేషన్స్ పెట్టేసి ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఆల్సో ఇప్పుడు హౌసెస్ కట్టుకుందామని చెప్పి ఒక నలుగురు హౌసెస్ కట్టుకుందాము అని చెప్పి ఆ కంపెనీస్లో ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్లో వర్కర్ పనిచేస్తున్న వాళ్ళు అడగడం జరిగిందండి కంపెనీని కన్స్ట్రక్ట్ చేయమని. ఈ విధంగా హౌసింగ్ జోన్ ఫామ్ అయిపోయి ఒక కేవలం 2 నుంచి 2.5 సంవత్సరాల్లో మనకి హైలీ ఫీజిబుల్ జోన్ అవబోతుంది ఇది. సో ఇప్పుడు రీసేల్ ఇన్వెస్ట్ చేసుకోగలిగితేనే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేది పదిలిపరుచుకుని మన హయ్యర్ రిటర్న్స్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ తక్కువ బడ్జెట్లో అడిగే వాళ్ళకి మాత్రమే ఇది మేము ప్రపోజ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇది సజెస్ట్ చేయడానికి కారణం ఈ తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది. అండ్ ఇంకా అమరావతి దగ్గర కూడా తక్కువ టైంలో హై రిటర్న్స్ వచ్చేవి. మన హైదరాబాద్ హైవే ఇప్పుడు వరకు అసలు ఒక పర్ఫార్మెన్స్ లేకపోకుండా ఇప్పుడు మొమెంటం క్రియేట్ అవుతూ హైలీ ట్రాన్సాక్షన్ జోన్గా పెరుగుతున్న ఆ కంచికచర్ల దగ్గర కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయండి. సో మరిన్ని డీటెయిల్స్కి మీ స్క్రీన్ మీద ఉన్న 9515314274 నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.